హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ అండి. సో జనరల్ ఎడ్యుకేషన్ సిరీస్లో లాస్ట్ టైం సపోర్ట్ రెసిస్టెన్సెస్ తీసుకొచ్చాను అండ్ ఈసారి క్యాండిల్ స్టిక్స్ కూడా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది, సో నాకు కొంచెం ఫ్రీ టైం దొరికిందని రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫస్ట్ నేను 2 పార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో పార్ట్ 1లో వచ్చేసి మనం అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా రీడ్ చేయాలి, అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఎలా ఉంటాయి, వాటి బిహేవియర్ ఏంటి అన్నది పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ఇది డామ్ బేసిక్స్. సో ఎవరైతే ఆల్రెడీ స్టాక్ మార్కెట్ ఎంతో కొంత ఐడియా ఉంటే మాత్రం వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం అనిపించదు, ఎందుకంటే చాలా కోర్సెస్ అండ్ ఆల్ ఉన్నాయి. బట్ నేను మళ్ళీ రికార్డ్ చేయడానికి ఎందుకు అంటే కొంతమంది ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో వాళ్ళకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రం బాగా అలవాటు ఉంటాయి అనమాట. సో అలా ఎవరైనా నా ఛానల్కి అలవాటు పడి ఉంటే నేను చేసే వాళ్ళకి కొంచెం బెటర్గా అర్థమవుతుందేమో అన్న ఉద్దేశంతో మాత్రమే రికార్డ్ చేస్తున్నాను. బట్ ఇందులో మొత్తం కంప్లీట్గా ఏదో డిఫరెంట్ ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకండి, ఎందుకంటే కంప్లీట్గా బేసిక్స్ ఇవన్నీ. సో ఎక్కడ చూసినా ఏ ట్యుటోరియల్ చూసినా కూడా సేమ్ థింగే ఉంటుంది, డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు. జస్ట్ ఈజ్ ఆఫ్ కంఫర్ట్ మీకు ఇవ్వడానికి మాత్రం నేను రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు చాప్టర్ 2, ఇందులో వచ్చేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, అసలు అవి ఎలా ఐడెంటిఫై చేయాలి, అవి సపోర్ట్ రెసిస్టెన్సెస్ దగ్గర మనం చూసి ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి, అసలు ఎంట్రీ ప్యాటర్న్స్ ఎలా క్రియేట్ అవుతాయి అన్నది దానిపైన డిస్కస్ చేద్దాం అనుకుంటాను పార్ట్ 2లో. అవి కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి, సో అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐ మీన్ బేసిక్స్ కన్నా కొంచెం హయ్యర్ లెవెల్ వాళ్ళు కూడా అది హ్యాపీగా చూడొచ్చు అనమాట. సో అది రికార్డ్ చేసినప్పుడు అది కూడా ఇన్ఫార్మ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే వాట్ ఇస్ ద క్యాండిల్ స్టిక్, వాటి బేసిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి? మన బుకిష్ నాలెడ్జ్ ప్రకారము క్యాండిల్ స్టిక్స్ ఆర్ అ టైప్ ఆఫ్ ప్రైస్ చార్ట్ యూజ్డ్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్. They show price movement over a specific time period. Example, 1 day, 1 hour. Each candlestick provides information about the open, close, high and low of a stock. సో ఇదంతా వదిలేద్దాం, ఇది ఎక్కడ కొట్టినా మీకు ఇదే వస్తుంది, గూగుల్లో కొట్టినా కూడా మనకి డిక్షనరీ నాలెడ్జ్ ఇదే ఉంటుంది. కానీ ఇవన్నీ పక్కన పెడితే అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి అవన్నీ మనం ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో లెట్స్ సే మనం ఇప్పుడు ఏదైనా కొనుక్కోవడానికి షాప్కి వెళ్తాం ఫ్రెండ్స్, దాని ప్రైస్ ఎంత అన్న మనం తెలియడానికి ఏం చేస్తాం, వెనక్కి తిప్పుతాం, ఎంఆర్పి ప్రైస్ చూస్తాము, ఓకే 100 రూపీస్ 200 రూపీస్ అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో స్టాక్ మార్కెట్లో కూడా ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క ప్రైస్ అన్నది ఉంటుంది. అసలు ఆ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, మనకు ఒక దగ్గర ల్యాండ్ ఉంది, అది 10,000 పర్ యార్డ్ చెప్తున్నారు. సో అది ఫర్దర్గా అప్రిషియేట్ అవుతుందా డిప్రిషియేట్ అవుతుందా అన్నది మనం అక్కడ చుట్టుపక్కల వారిని కనుక్కుంటాం. మొన్నటి వరకు ఎంత ఉండే బాస్ అంటే వాడు 8,000 అన్నాడు అనుకోండి, ఇప్పుడు 10,000 అంటే 2,000 అప్రిషియేట్ అయిందని మనకు ఐడియా వస్తుంది అనమాట. సో వాడు అదే మొన్నటి వరకు 15,000 ఉండే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి లేకపోవడంతో పడిపోయింది, ఇప్పుడు 10,000 ఉంది అంటే మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే 15,000 నుంచి 10,000కి పడిపోయింది అని. సో ఇలా మనం బ్రోకర్స్ని, ఏజెంట్స్ని, ఆర్ఎల్స్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. సో సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ మన క్యాండిల్ స్టిక్స్లో కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైతే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ బిహేవియర్ అండ్ ఆల్ అర్థం అవ్వాలి, ఆ క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫంక్షన్ అవుతాయని మనం తెలుసుకోవాలన్నమాట. దీంట్లో మనము స్టాక్ మార్కెట్లో ప్రైజెస్ వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ త్రూ ఫామ్ అవుతుంటాయి. సో ప్రైస్ మూవ్మెంట్ జనరల్గా మనము మీ రెగ్యులర్ బ్రోకింగ్ అకౌంట్స్లో చూడొచ్చు, ట్రేడింగ్ వ్యూలో చూడొచ్చు, 1 minute క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, 2 minutes క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, 5 minutes, 3 minutes, 1 hour. సో ప్రతి దాంట్లో కూడా మనకు అది ఎలా క్రియేట్ అవుతుందంటే ఒక ప్రైస్ తోటి అనమాట. అంటే దాంట్లో మనకు క్లోజ్ ప్రైస్ ఉంటుంది, ఓపెన్ ప్రైస్ ఉంటుంది, హై ప్రైస్ ఉంటుంది, లో ప్రైస్ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఒక క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్లో మొత్తంలో మనకు ప్రైస్ మాత్రమే ఉంటుంది. అంటే ఆ క్యాండిల్ స్టిక్కి మనం కరెక్ట్గా చూడగలిగితే, మనం అర్థం చేసుకోగలిగితే అసలు ఆ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, ఒక నిమిషం అంటే ఒక 5 minutes క్యాండిల్ చూస్తే ఒక నిమిషం బ్యాక్ వరకు దాని ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు దాని ప్రైస్ ఎంత ఉంది, అండ్ ఫ్యూచర్లో హై సైడ్ వెళ్తుందా, లో సైడ్ వెళ్తుందా, ఆర్ ఎల్స్ దాని హిస్టరీ ఎలా ఉంది అనేది మొత్తం మనం తెలుసుకోగలుగుతాం అనమాట. సో ఇది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే చెప్తున్నాను, ఫర్దర్గా ఎలా చెక్ చేయాలి అవన్నీ మనకు ముందు ముందు పీపీటీస్లో కనిపిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో సింపుల్గా చెప్పాలంటే క్యాండిల్ స్టిక్ ఈజ్ అ ప్యాటర్న్ ఆర్ ఎల్స్ ఐ కెన్ సే లైక్ ఇట్స్ అ టూల్, ఇట్స్ అన్ ఇండికేటర్ అనమాట. అంటే స్టాక్ మార్కెట్ యొక్క ఆ స్టాక్ యొక్క ప్రైస్ ఎంత ఉంది అండ్ అది ఫ్యూచర్లో హై సైడ్ వెళ్తుందా, లేకపోతే కింది నుంచి పైకి వెళ్తుందా, పై నుంచి కిందికి వెళ్తుందా, అంటే డౌన్వర్డ్ మూవ్మెంట్లో ఉందా, అప్వర్డ్ మూవ్మెంట్లో ఉందా, ప్రైస్ ఎలా మూవ్ అవుతుందన్న తెలుసుకోవడానికి మనం క్యాండిల్ స్టిక్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సింపుల్గా చెప్తున్నాను ఇది, సో కాంప్లికేట్ ఏం చేయకుండా, సో డిక్షనరీ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్లో చెప్తున్నాను. క్యాండిల్ స్టిక్ అంటే ఇంతకు మించి ఏమీ ఉండదు. సో కాంపనెంట్స్ ఆఫ్ ఎ క్యాండిల్ స్టిక్. సో జనరలీ మనకు బాడీ ఉంటుంది, విక్ ఉంటుంది, కలర్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కొంచెం గమనించండి. సో ఇప్పుడు ఇక్కడ కింద మనకి వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ అనమాట. ఇక్కడ ఏదైతే కంప్లీట్గా గ్రీన్ కలర్ బ్లాక్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు బాడీ అంటారు దీన్ని. ఇక్కడ రెడ్ కలర్ బ్లాక్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు బాడీ అంటారు అనమాట. పైన కింద తోకలు ఉన్నాయి కదా, సో దీస్ ఆర్ నథింగ్ బట్ విక్స్ ఆర్ షాడోస్ అంటారు అనమాట. అండ్ కలర్ గ్రీన్ అండ్ రెడ్. సో ఈ గ్రీన్ అండ్ రెడ్ తో పాటు కొంతమంది ఇంకా డిఫరెంట్ 2 types ఆఫ్ కలర్స్ కూడా యూజ్ చేస్తారు, వైట్ అండ్ బ్లాక్. సో నథింగ్ బట్ గ్రీన్ ఈక్వల్ టు వైట్,
రెడ్ ఈక్వల్ టు బ్లాక్ అని అనుకోండి. సో గ్రీన్ ఆర్ వైట్ ఏవైతే క్యాండిల్స్ క్రియేట్ అవుతున్నాయో అవి బుల్లిష్ పవర్ అనమాట, అంటే అప్వర్డ్ మూవ్మెంట్కి క్రియేట్ అవుతున్నట్టు అర్థము. రెడ్ ఆర్ బ్లాక్ ఏవైతే క్రియేట్ అవుతుంటాయో అవి డౌన్వర్డ్ అంటే బేరిష్ మూవ్మెంట్ కోసం క్రియేట్ అవుతున్నట్టు అర్థం అనమాట, అంటే ప్రైస్ అనేది కిందికి వస్తుంది. గ్రీన్ ఆర్ వైట్ ఉంటే ప్రైస్ అనేది హై సైడ్ మూవ్ అవుతుంది, అంటే 10 రూపీస్ 20 అయింది, 20ది 25 అయింది, 25ది 30 అయింది, ఇట్లా హై సైడ్ హయ్యర్ హై క్రియేట్ అవుతూ వెళ్తుంది అంటే అర్థం అనమాట. అండ్ అదే గ్రీన్ కాకుండా మనకు రెడ్ ఆర్ బ్లాక్ క్రియేట్ అవుతుంది అంటే బేరిష్ మూవ్మెంట్స్ అనమాట, అంటే 120ది 115కి వచ్చింది, 115ది 110కి వచ్చింది, 110ది 100కి వచ్చింది, ఇలా డౌన్ సైడ్ మూవ్ అవుతున్నట్టు. సో ఇలా మనం ఒక క్యాండిల్ స్టిక్ ని చూడగానే ఐడియా వచ్చేసాలి అనమాట. ఓకే, గ్రీన్ కంటిన్యూస్ హయ్యర్ హైస్ క్రియేట్ అవ్వకుండా అంటే ప్రైస్ అనేది పై సైడ్ మూవ్ అవుతూ గ్రీన్ కలర్ క్యాండిల్స్ వస్తూ ఉన్నాయి అంటే మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు ప్రైస్ అనేది హయ్యర్ సైడ్ వెళ్తుందని. అండ్ ప్రతిసారి గ్రీనే రావాలని ఏం లేదు, రెడ్డే రావాలని ఏం లేదు, కొన్నిసార్లు మనకి ప్యాటర్న్స్ బట్టి కూడా క్లారిటీ వస్తుంది అనమాట. అది ఇంకొంచెం కాంప్లెక్స్ స్టడీలో మనకు అర్థం అవుతుంది, అది ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం వేరే చాప్టర్స్లో. ప్రస్తుతానికి మాత్రం వెరీ సింపుల్గా పెట్టాలంటే గ్రీన్ అంటే బుల్లిష్, వైట్ అంటే బుల్లిష్, రెడ్ అంటే బేరిష్ అండ్ బ్లాక్ అంటే కూడా బేరిష్ అని గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్. సో బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ అంటే ముందు మనం డిస్కస్ చేసాం కదా, గ్రీన్ కలర్ ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి మనకు క్లోజ్ ప్రైస్ ఈజ్ హయ్యర్ దాన్ ది ఓపెన్ ప్రైస్. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ ప్రైస్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి క్లోజ్ ప్రైస్ ఉంటుంది, అండ్ హై ప్రైస్ లో ప్రైస్ అనమాట. ఇప్పుడు నేను ఇది డ్రా చేసి చూపిస్తాను మీకు అర్థమయ్యేలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఒక 5 minutes క్యాండిల్ తీసుకుందాం ఫస్ట్ అయితే. సో 9:15కి 5 minutes క్యాండిల్ ఓపెన్ అవుతుంది అనుకుందాం, అది 9:20కి ప్రైస్ 100 రూపీస్ వేసుకుందాం ఓపెన్ ప్రైస్, అంటే క్యాండిల్ ఓపెన్ అవ్వడంతో 100 రూపీస్కి ఓపెన్ అవుతుంది అనుకుందాం. సో ఫర్దర్గా ఏమవుతుంది, ఇక్కడ ఓపెనింగ్ అన్నది జరిగింది. ఓపెనింగ్ అనేది జరిగిన తర్వాత కొంతమంది బయర్స్ ఉంటారు, వాళ్ళు కింద సైడ్ నాకు ఇంకొంచెం చీప్లో దొరికితే కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, లిక్విడేషన్ పూల్స్ అనమాట. అవన్నీ బై ఆర్డర్స్ వాళ్ళు కింద సైడ్ ప్లేస్ చేసి అనుకుందాం. సో రఫ్గా చెప్పాలంటే వాళ్ళు ఒక 95 రూపీస్కి కొనుక్కున్నారు. సో 95 రూపీస్ వరకు కొన్నారు. దాని తర్వాత బై ఆర్డర్స్ అన్నది ఫుల్ అవ్వట్లేదు, ఇంకా ఫుల్ డిమాండ్ వచ్చేసింది స్టాక్కి, చాలా మంది హయ్యర్ ప్రైజెస్లో కొనడానికి రెడీ ఉన్నారు అనమాట. సో ఇట్లా మెల్లిమెల్లిగా హయ్యర్ సైడ్ అనేది మూవ్ అవుతూ వెళ్తుంటుంది. వెళ్ళిన తర్వాత లెట్స్ ఇక్కడ ఒక 110 రూపీస్ వరకు వెళ్ళింది అనుకుందాం. సో 110 రూపీస్ వరకు వెళ్ళింది. 110 రూపీస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 95కి 100 రూపీస్కి 9:15 ఆర్ 9:17 టైంకి కొన్న వాళ్ళు 110 రూపీస్కి వెళ్తే ఏం చేస్తుంటారు, ఎంతో కొంతమంది సెల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ అనమాట ఇది. ఇప్పుడు మనకి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక యాపిల్ తీసుకుందాం. యాపిల్ హై డిమాండ్, అంటే ఇప్పుడు అసలు స్టాకే లేదు, మనకి కావాలి, ఇప్పుడు యాపిల్ అనేది కావాలి, అసలు సప్లై అన్నదే లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క యాపిల్ కాస్ట్ 40 రూపీస్ 50 రూపీస్ కూడా ఉంటుంది అనమాట. సో హయ్యర్ సైడ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక సీజన్ ఉంటుంది, అప్పుడు ఫుల్ యాపిల్స్ అనేది సప్లై ఉంటాయి అనమాట. అంటే ఒక 10 మందికి యాపిల్స్ కావాలంటే 20 మందికి దొరికే యాపిల్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏమైతే యాపిల్ రేట్ అనేది పడిపోయి 5 రూపీస్కి వస్తుంటుంది, 4 రూపీస్కి వస్తుంటుంది. సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మంచి డిమాండ్ అనేది క్రియేట్ అయింది. 95, 100కి చాలా మంది కొనడానికి రెడీ ఉన్నారు, పై సైడ్ వెళ్తుందని. మంచిగా 110 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. ఈ 95కి 100కి కొన్న వాళ్ళు ఏం చేస్తారు, ఊరుకోరు, అమ్ముకోవడం స్టార్ట్ చేస్తారు అనమాట. అమ్ముకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఫర్దర్గా కింది సైడ్ వస్తామన్నమాట. కింది సైడ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ అంటే లెట్స్ ఒక 108 రూపీస్ అనుకుందాం. 108 రూపీస్ దగ్గర ఫైనల్గా మార్కెట్ అంటే 5 minutes క్యాండిల్ అనేది క్లోజ్ అయిపోయింది, అంటే 9:20 టైం అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఓపెన్ అండ్ హై చూడండి, ఓపెన్ 100 రూపీస్కి అయింది, క్లోజర్ 108 రూపీస్కి అయింది, అంటే ఓపెన్ అనేది క్లోజర్ కన్నా తక్కువ ఉంది, ఆర్ క్లోజర్ ఈస్ హయ్యర్ దాన్ ఓపెన్ ప్రైస్ అనమాట. సో దిస్ మీన్స్ అ బుల్లిష్ క్యాండిల్. సో ఇక్కడ మనకు ఓపెన్ కి క్లోజ్ కి ఎంత డిఫరెన్స్ ఉందో అది మొత్తం మనకి బాడీ లాగా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇదంతా బాడీ అనమాట. సో ఇది మొత్తం కంప్లీట్గా వచ్చేసి ఒక బాడీ అంటే మొత్తం గ్రీన్ కలర్ ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి లో ఉంటుంది ఆ 5 minutes క్యాండిల్, ఇది వచ్చేసి హై ఉంటుంది అనమాట. సో ఇలా మనకు క్యాండిల్ స్టిక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా మనం ఇలాంటి క్యాండిల్ స్టిక్ చూసామనుకోండి, చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది, దానిపైన పెట్టగానే రీడింగ్స్ ఇచ్చేస్తుంది అనమాట. లో 95 అంటే మనం అర్థం చేసుకోవాలి, 5 minutes క్యాండిల్ 95 రూపీస్ వరకు వెళ్ళింది అండ్ 100 రూపీస్కి ఓపెన్ అయింది, 95 రూపీస్ వరకు వెళ్ళి 95 రూపీస్ నుంచి మళ్ళీ హయ్యర్ సైడ్ మూవ్ అయింది, హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి కంప్లీట్గా 110 రూపీస్ వరకు వెళ్ళి ఫైనల్గా 108 రూపీస్ వరకు క్లోజ్ అయింది. సో మనం ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట, స్టాక్ ప్రైస్ ఎంత ఉంది అంటే ఇది, దీని బిహేవియర్ ఇది, అంటే దాని హై ఎంత, దాని లో ఎంత, దాని ఓపెన్ ఎంత, దాని క్లోజ్ ఎంత అని మనకు క్లారిటీ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ బిహేవియర్. సో బేరిష్ క్యాండిల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన బేరిష్ క్యాండిల్ స్టిక్ అనమాట, ఎగ్జాక్ట్ గా మన బులిష్ ఆపోజిట్. బులిష్ లో ఏమవుతుంది, మన ఓపెన్ ప్రైస్ వచ్చేసి క్లోజ్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది, ఆర్ క్లోజ్ ప్రైస్ ఇస్ హయ్యర్ దాన్ ఓపెన్ ప్రైస్. సో బులిష్ సైడ్ అన్నట్టుగా అర్థం అంటారు గ్రీన్ కలర్ క్యాండిల్. ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్, అంటే దాని ఓపెన్ ప్రైస్ వచ్చేసి క్లోజ్ ప్రైస్ కన్నా హై ఉంటుంది, ఆర్ క్లోజ్ ప్రైస్ ఇస్ లెస్ దాన్ ఓపెన్ ప్రైస్ వచ్చేసి బేరిష్ మార్కెట్ ఆర్ ఇస్ బేరిష్ క్యాండిల్ స్టిక్ అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన యాపిల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మార్కెట్ లో వచ్చేసి హెవీ సప్లై ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. సో వాడు 40 రూపీస్కి ఒక యాపిల్
చెప్తే బయర్కి కొనే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వాడికి తెలుసు ఆల్రెడీ చాలా యాపిల్స్ ఉన్నాయి, 20 రూపీస్కే వస్తుంది, అలా ఈ సీజన్లో 20 రూపీస్కి మించి దానికి పెట్టడం వేస్ట్ అన్నట్టుగా బయర్కి తెలుసు. సో వాడు కొనడానికి రెడీ లేడు. అప్పుడు ఏం చేస్తాడు సెల్లర్? ఇంకొక ఆప్షన్ ఉందా, వాడు అమ్ముకోవాలంటే తక్కువ రేట్కే అమ్ముకోవాలి. సో వాడు తగ్గించుకుంటూ వస్తాడు వాడు రేట్. ఒక పాయింట్ ఏదైతే ఉందో 15 or 20 ఏదైతే ఉందో అక్కడ బెస్ట్ ప్రైస్ అనుకుంటే బయ్యర్ వచ్చి వాడు బల్క్ యాపిల్స్ అన్నది కొనుక్కుంటాడు. సో సెల్లర్కి అది మొత్తం సేల్ అయిపోతాయి అనమాట. సో సింపుల్, అలాంటి క్యాలిక్యులేషన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది వచ్చేసి బేరిష్. ఇప్పుడు మనం అది డ్రా చేసి కూడా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. 110 రూపీస్కి క్యాండిల్ అన్నది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఫర్దర్గా హై సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. లైక్ ఒక 115 వరకు హై కొట్టింది అనుకుందాం. 115 దాకా హై కొట్టిన తర్వాత అక్కడ బయ్యర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫర్దర్గా ఇంట్రెస్ట్ లేదు, అంటే ఈ స్టాక్కి అంత హై ప్రైస్ పెట్టడం ఇది రైట్ టైం కాదు, సప్లై ఎక్కువ ఉంది అండ్ ఇట్స్ నాట్ అ వాల్యూడ్ స్టాక్, వాళ్ళకి మల్టిపుల్ ఒపీనియన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే అప్పుడు ఈ ప్రీవియస్గా కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆర్ఎల్సీ 110 రూపీస్కి కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ హోల్డ్ చేసే వాళ్ళందరూ ఇంకా ప్యానిక్ తోటి సెల్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. 115కి వరకు కొనడానికి రెడీ లేరు కదా, సో 114కి అమ్ముదాం అనుకుంటారు, 110కి అమ్ముదాం అనుకుంటారు. సో ఫైనల్గా 110కి వచ్చినా కూడా ఇంకా బయర్స్కి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హయ్యర్ ప్రైస్ ఇది, అంత పెట్టాల్సిన అవసరం లేదు, ఒక 90 or 95కి వస్తే ఆలోచిద్దాం అన్నట్టుగా వాళ్ళ మైండ్ సెట్ ఉందనుకుందాం బయర్స్. సో అలా మార్కెట్ ఫర్దర్గా పడుతూ ఉంటుంది. 5 minutes క్యాండిల్ పడుతూ ఒక 95 రూపీస్కి వచ్చింది అనుకుందాము, 95 లో వచ్చింది అనుకుందాము. ఇది మొత్తం జరిగేదంతా 5 minutesలోనే నేను చెప్పేది, సో అదైతే గుర్తుంచుకోండి. సో ఇలా మనకు ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చినాక ఎంతలో కొంతమంది బయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓకే 95 ఇస్ ద బెస్ట్ ప్రైస్ అనుకోని మెల్లిగా కొనడం స్టార్ట్ చేస్తారు. కొనడం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిగా ఇట్లా హయ్యర్ సైడ్ అనేది మూవ్ అయ్యి ఫైనల్గా 5 minutes అంటే 920కి క్యాండిల్ క్లోజర్ ఇస్తుంది కదా, అప్పుడు మనకి ఇది 100 రూపీస్కి క్లోజ్ అయింది అనుకుందాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, క్యాండిల్ ఓపెన్ అయింది 110 రూపీస్కి, క్లోజ్ అయింది 100 రూపీస్కి, అంటే చీపర్ కాస్ట్లో క్లోజ్ అయింది. అంటే ఇక్కడ మనం క్లియర్గా చెప్పేయచ్చు, ఇంకా ఇట్స్ అ బేరిష్ మార్కెట్ అనమాట. అంటే హయ్యర్ సైడ్ మన బయర్స్కి ఇంట్రెస్ట్ లేదు కొనడము, సో వాళ్ళు ఇంకా కింది సైడ్ మూవ్ చేశారు అని. సో ఇది ఏదైతే డిఫరెన్స్ ఉందో 110 నుంచి 100, ఇది వచ్చేసి మనకు ఒక బాడీ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట, రెడ్ కలర్ క్యాండిల్. అండ్ కంప్లీట్ లో వచ్చేసి 95 రూపీస్ ఉంటుంది, కంప్లీట్ హై వచ్చేసి 115 రూపీస్. అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ చూడగానే మనకు అర్థం అయిపోవాలి, ఈ క్యాండిల్ ఓపెన్ అయింది 110 రూపీస్కి, 115 రూపీస్ వరకు మాక్సిమం హై వెళ్ళింది, బట్ అంతకన్నా పైన బయర్స్ కొనడానికి ఇంట్రెస్ట్ లేరు, దాంతో క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోయి 95 రూపీస్ లో వరకు వెళ్ళింది. 95 రూపీస్ దగ్గర కొంతమంది బయర్స్ ఇంట్రెస్ట్ ఉండి కొనడంతో ఫర్దర్గా హై సైడ్ వెళ్ళి ఫైనల్గా ఆ 5 minutesలో 100 రూపీస్లో క్లోజ్ అయింది. అలా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే మన క్లోజ్ ఈజ్ లెస్ దాన్ ఓపెన్ ప్రైస్ కాబట్టి. ఇది మొత్తం ఒక సెంటిమెంట్ అనమాట. ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ కొట్టుకుంటుంటారు, నాకు ఈ ప్రైస్ కావాలి, నాకు ఆ ప్రైస్ కావాలి, నాకు ఈ ప్రైస్ కావాలి, నాకు ఆ ప్రైస్ కావాలని. ఫైనల్గా మన క్యాండిల్ క్లోజర్, అందుకే అంటారన్నమాట క్యాండిల్ క్లోజర్ అన్నది ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇట్లా విక్స్, ఇప్పుడు మనం ఏమైనా సపోర్ట్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకుంటాం కదా, అది విక్ అన్నది ఫామ్ అయిపోయి మళ్ళీ బాడీ అనేది హయ్యర్ సైడ్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే కంప్లీట్గా క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఎవరు విన్ అయినారు, ఎక్కడ విన్ అయినారో, బాడీ అన్నది మనకు రెసిస్టెన్సెస్ పైన సపోర్ట్స్ పైన క్లోజర్ ఇచ్చిందా లేదా అవన్నీ మనం చెక్ చేసుకోవడానికి కంప్లీట్ క్లోజర్ అన్నది అందుకే ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం చూడగానే మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఫైనల్గా ఇక్కడ బేర్స్ మొత్తానికి అయితే ఇంకా విన్ అవ్వట్లేదు, ఎందుకంటే ఫర్దర్గా అది డౌన్ సైడే వస్తుంది. ప్రైస్ వాళ్ళు ఇంకా హయ్యర్ సైడ్ తీసుకెళ్లాలని ట్రై చేసినా కూడా సప్లై అన్నది వెళ్ళట్లేదు హై సైడ్. బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై అట్ లోవర్ కాస్ట్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మనం ఇంకా నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకి 95 రూపీస్ అదే సేమ్ 100 రూపీస్లోనే ఓపెన్ అయింది అనుకోండి, దాని బిహేవియర్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 100 రూపీస్కి ఓపెన్ అయింది అనుకుందాము, ఓపెన్ అయిన తర్వాత అది ఇంకా ఫర్దర్గా కిందికి వచ్చింది, ఇక్కడ 95 రూపీస్ మనకు ఉంది అనుకుందాము. ఈ 95 రూపీస్ దగ్గర కూడా, అంటే ప్రీవియస్లో 95 ఉంది కదా, ఆ 95 నేను ఒక్కొక్కసారి చెప్తుంటాను కదా, ఈ ప్రీవియస్లో కూడా ఇంకా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళిపోతే ఇంకా ఫర్దర్గా క్రాష్ వస్తుంది అని. ఏంటంటే 95 రూపీస్ దగ్గర ముందు కొన్నారు కాబట్టి మనం ఇది ఒక అనాలిసిస్ మార్క్ లాగా పెట్టుకుంటాం 95 రూపీస్. అది కూడా కాకుండా ఇంకా ఫర్దర్గా పడిపోయింది అనుకోండి, ఇంకా అంటే హ్యూజ్, అంటే ఇంకా 95 రూపీస్ కూడా కాదు, అదే వాడు 80 రూపీస్కో ఎక్కడో 70 రూపీస్కి కొనడానికి బయ్యర్ రెడీగా ఉన్నట్టు అర్థం అనమాట. సో అలా మనం జనరలీ క్యాండిల్ స్టిక్ రీడ్ చేసుకొని అనలైజ్ చేసుకుంటాం అనమాట. ప్రీవియస్ క్యాండిల్ 95 రూపీస్కి కొనడానికి కొంతమంది బయర్స్ వచ్చారు, కరెంట్ క్యాండిల్ కూడా మేబీ 95కి వస్తుండొచ్చు అని మనం ఒక మార్క్ చేసుకొని పెట్టుకుంటాం. 95 కూడా బ్రేక్ అయి ఫర్దర్ కింద సైడ్ పోతుందంటే అర్థం ఏంది, సింపుల్, ఇంకా తక్కువ రేట్లో కొనడానికి బయర్స్ రెడీగా ఉన్నారు, అంటే ఇంకా పడబోతుంది స్టాక్ అని మనకు క్లారిటీ వస్తుంది అనమాట. అలా దీని బిహేవియర్ అనేది జనరలీ ఉంటుంది ఫ్రెండ్స్, అలా మనం అర్థం చేసుకోవాలి క్యాండిల్ స్టిక్స్ ని. అండ్ ఫర్దర్ గా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి డోజీ అనమాట. సో డోజీ క్యాండిల్స్, ఇండెసిషన్ క్యాండిల్స్ అని కూడా వీటిని పిలుస్తాం అనమాట. అంటే ఏంటంటే దీని ఓపెనింగ్ ఇంకా క్లోజ్ వచ్చేసి వెరీ నియర్ బై ఉంటాయి. అంటే ఏంటంటే అక్కడ బయ్యర్స్ కి కంట్రోల్ లేదు, సెల్లర్స్ కి కంట్రోల్ లేదనమాట. అంటే ఆ బేరిష్ మూవ్ కాదు, బుల్లిష్ మూవ్ కాదు, అసలు అది అర్థం కావట్లేదు. మార్కెట్ ఎటు పోవాలనుకుంటే దానికి అర్థం కావట్లేదు.
నేను కొన్నిసార్లు మన రెగ్యులర్ అనాలిసిస్ వల్ల చెప్తుంటాం కదా, ఇండెసిషన్ క్రియేట్ అయింది, ఇప్పుడు ఇండెసిషన్ బ్రేక్అవుట్ అయితే మనకు మంచి ఫాల్ అన్నది వస్తుంది, మంచి రైజ్ అన్నది వస్తుందని. సో అవి ఇండెసిషన్ క్యాండిల్స్ అనమాట. మనకి ఇండెసిషన్ క్యాండిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ట్రేడ్ ప్లాన్స్ ఇండెసిషన్ పైన చేస్తుంటారు అనమాట. అంటే ఒక 5 minutes క్యాండిల్ అయినా, 15 minutes అయినా, 1 hour అయినా, 1 day అయినా ఇండెసిషన్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఎటు బ్రేక్అవుట్ వస్తే వాళ్ళు అటు సైడ్ ట్రేడ్ తీసుకొని కూడా అది కూడా ఒక స్ట్రాటజీ లాగా ఫాలో అవుతుంటారు. అంత ఇంపార్టెంట్ అనమాట ఇండెసిషన్ క్యాండిల్, డోజీ క్యాండిల్ అన్నది. సో చాలా మంది స్టాప్ లాసెస్ వాటి పైన కింద పెట్టుకొని ట్రేడ్ చేస్తుంటారు అనమాట. సెల్లర్స్ స్పెషల్ చెప్పాలంటే మన ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఆ డోజీ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దాని హై ఇంకా దాని లో కింద వాళ్ళు కాల్స్ అండ్ పుట్స్ షార్ట్ చేసేస్తారు, సెల్ చేసేసి పెడతారనమాట. సో అందుకోసం మన అది ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ వస్తుందో అప్పుడు ఒక హెవీ ఫాల్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మల్టిపుల్ డోజీస్, మల్టిపుల్ ఇండెసిషన్ క్యాండిల్స్ ఫామ్ అయితే అది ఇంకా ఒక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ ఎల్స్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మంచిగా కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డోజీస్ ఉంటాయి మనకి. ఇది ఒకటి వచ్చేసి కామన్ డోజీ అనమాట. ఇది ప్రతి మార్కెట్ లో కనబడుతూనే ఉంటుంది, ఈజీ గుర్తుపడతారు మీరు. ఇది వచ్చేసి మన హైలో, అండ్ ఇది గ్రీన్ కలర్ అయినా ఉండొచ్చు, రెడ్ కలర్ అయినా ఉండొచ్చు. కలర్ మాత్రం మీరు పట్టించుకోకండి. దాని ఓపెన్ ఎక్కడ ఉందో క్లోజ్ కూడా ఆల్మోస్ట్ నియర్ బై ఉంటుంది అనమాట. ఒక 4-5 points ఒక్కొక్కసారి సేమ్ టు సేమ్ ఉంటుంది. ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవుతుంది అనమాట డోజీ. సో దాని వచ్చేసి కామన్ డోజీ అంటారు. లైక్ దిస్ క్యాండిల్ హ్యాస్ షార్టర్ విక్స్, ఇట్ రిఫ్లెక్ట్స్ అ బ్యాలెన్స్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్ అనమాట. అంటే విక్ ఏదైతే ఉంటుందో, హైలో ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఫామ్ అవ్వదు, అండ్ బాడీ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది కామన్ డోజీ. అలా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 4 price అని కూడా ఒకటి ఉంటుంది. ఇది చాలా మందికి తెలీదు, మీరు ఎన్నో ట్యూటోరియల్స్ లో చూడొచ్చు, ఎవరు కూడా దీనిపైన కాన్సన్ట్రేట్ చేయరు. అది నిజంగా చెప్పాలంటే అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి కాన్సన్ట్రేట్ చేయరు. అసలు మార్కెట్లో ఇది వెరీ 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 రేర్ గా ఫామ్ అవుతుంటది. నేను ఒక 3 years లో ఒక 1-2 చార్ట్స్ పైన చూస్తుంటాను అనాలిసిస్ లో, అంతకుమించి అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో దీంట్లో వచ్చేసి ఓపెన్ హై లో క్లోజ్ మొత్తం ఒకటే అనమాట. ఇక దీనికి విక్ ఉండదు, ఏముండదు. అంటే 100 rupees ఓపెన్ అయితే 100 rupees క్లోజ్ అయిపోతుంది. అది ఎలాంటి దాంట్లో అంటే ఒక మీరు జనరల్గా పెనీ స్టాక్స్ ఉంటాయి కదా, పెనీ స్టాక్స్ లో చూడొచ్చు ఇలాంటివి బాగా ఫామ్ అవుతుంటాయి. ఏంటంటే అక్కడ అసలు వాల్యూమ్ అన్నదే ఉండదు. అంటే అసలు ఆ ప్రైస్ కి కొనాలా వద్దా కూడా వాడికి అర్థం కాదు, బయ్యర్కి అర్థం కాదు, సెల్లర్కి అర్థం కాదు, ఆ రేట్కి అమ్ముకోవాలా, అసలు వాల్యూమే లేదు, ఇంట్రెస్టే లేదు దానికి కొనడానికి స్టాక్ ని ఆ టైంలో ఆ ప్రైస్ లో. అలాంటప్పుడు మనకి ఇలాంటి ఫామ్ అవుతుంది. మనకి ఎప్పుడైనా ఇది లో వాల్యూమ్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ఫామ్ అవుతుంది. సో నేను జనరలీ పెనీ స్టాక్స్ పైన ఆర్ఎల్స్ ఈ వెరీ స్మాల్ క్యాప్స్ పైన నేను పెద్దగా వర్క్ చేయను కాబట్టి నేను ఎక్కువ అవి చూడలేదు. బట్ ఎవరైతే పెనీ స్టాక్స్ బాగా ఫాలో అవుతుంటారో కదా, మల్టీ బ్యాగర్ కావాలని, అలాంటి వాళ్ళకి మాత్రం మీరు పెట్టుకొని చూడండి. 1 day క్యాండిల్స్ అలా 1 hour 5 minutes క్యాండిల్స్ అలా చూడండి. ఇలాంటి డోజీ ఫార్మ్స్ చాలా అవుతుంటాయి అనమాట. ఒక లైన్ ఉంటుంది, దానికి విక్స్ అన్నవే ఉండవు, అండ్ అసలు ప్రైస్ అన్న పెద్ద మూవ్మెంట్ అన్నది ఉండదు. 100 rupees ఓపెన్ అయితే 100 rupees క్లోజ్ అయిపోతుంది అది. సో అది వచ్చేసి 4 price అంటారు దాన్ని. అండ్ ఇంకోటి వచ్చేసి డ్రాగన్ ఫ్లై అనమాట. దీనికి వచ్చేసి ఒక వెరీ లాంగ్ విక్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ అ లాంగ్ విక్, అ స్మాల్ ఆర్ నో అప్పర్ విక్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఎంత పెద్ద విక్ ఉంది చూడండి, పైన సైడ్ పెద్ద విక్ లేదు, పైన సైడ్ ఒక్కొక్కసారి ఉండకుండా కూడా ఉంటుంది అనమాట. అంటే జస్ట్ ఇది ఒక బాడీ మాత్రమే ఫామ్ అవుతుంది. దాన్ని మనం జనరలీ డ్రాగన్ ఫ్లై డోజీ అంటాం. ఇది వచ్చేసి ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ లాగా యూజ్ చేస్తారనమాట. అండ్ గ్రేప్ స్టోన్ డోజీ కూడా ఇంకోటి ఉంటుంది. సో దిస్ క్యాండిల్ హ్యాస్ అ లాంగ్ అప్పర్ విక్, అంటే పైన సైడ్ నుంచి రిజెక్షన్ ఉంటుంది. అ స్మాల్ ఆర్ నో లోవర్ విక్ అనమాట. అంటే కింది సైడ్ విక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే టైనీ బాడీ, ఒక చాలా చిన్న బాడీ. సో డ్రాగన్ ఫ్లై కైనా, గ్రేవ్ యార్డ్ కైనా, అసలు ఏ డోజీకైనా బాడీ అయినా చాలా చిన్నగా ఉంటుంది. అండ్ దిస్ ఇండికేట్స్ అ బేరిష్ రివర్సల్స్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకు టైప్స్ ఆఫ్ డోజీస్, అండ్ ఇవి ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మన కామన్ డోజీ డిస్కస్ చేద్దాం. సేమ్ 5 minutes క్యాండిల్ 9:15 to 9:20 అనమాట. లెట్స్ సే మనకు ప్రైస్ వచ్చేసి ఒక 110 rupees ఓపెన్ అయింది. ఓకే, 110 rupees ఓపెన్ అన్నది జరిగింది. ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ అనేది హై సైడ్ అనేది మూవ్మెంట్ ఇచ్చింది. అంటే ఒక 115 rupees వరకు మూవ్మెంట్ వచ్చింది అనుకుందాము. సో 115 వరకు మూవ్మెంట్ వచ్చింది. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ ఫర్దర్గా సప్లై అన్నది పెరిగిపోవడం తోటి మార్కెట్ అనేది కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత కంప్లీట్గా కింది సైడ్ మూవ్ అయింది. కంప్లీట్గా కింది సైడ్ మూవ్ అయ్యి ఒక 90 rupees వరకు పడిపోయింది అనుకుందాం. సో 90 rupees వరకు లో పడిపోయింది. పడిపోయిన తర్వాత మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు, మళ్ళీ హై సైడ్ అనేది మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. హై సైడ్ అనేది మూవ్మెంట్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా మనకు 5 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యేటప్పుడు ఈ లెవెల్లో క్లోజ్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఒక 105 levels అనుకుందాం. సో 105 దగ్గర క్లోజర్ ఇచ్చింది. నేను అందుకే చెప్తున్నా, ఇది మనకు జనరలీ ఏ కలర్ అయినా ఉండొచ్చు, మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలర్ దీన్ని ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక వెరీ విక్స్ మాత్రమే ఉన్నాయి, 115 rupees నుంచి 90 rupees, అండ్ వెరీ స్మాల్ బాడీ ఉందన్నమాట.
సో ఇది వచ్చేసి మనకు ఒక కామన్ ఒక డోజీ అనమాట. అంటే 90 రూపీస్ 115 రూపీస్ అండ్ మధ్యలో వచ్చేసి మనకు ఈ 5 రూపీస్ మాత్రమే బాడీ అన్నది ఫామ్ అయింది. అంటే ఒక వెరీ ఇండెసిషన్. ఎలాంటి ఇండెసిషన్ అంటే అక్కడ సెల్లర్స్ 115 కన్నా పైకి వెళ్ళడానికి లేదు, 90 రూపీస్ కన్నా కిందికి రావడానికి లేదు. మొత్తం వల్ల ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయిపోయింది. అంటే బయర్స్ కి పైకి వెళ్ళాలా అర్థం కావట్లేదు, సెల్లర్స్ కి కిందికి తీసుకురావడానికి అర్థం కావట్లేదు అనమాట. కంప్లీట్ ఒక ఇండెసిషన్ ఫామ్ అయింది. సో ఇలాంటివి జనరల్లీ మనకు ఫామ్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఆ బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఒక ప్రైస్ ఉంది కదా, 90 రూపీస్ ఉంది, 115 రూపీస్ ఉంది, ఏదైనా ఈదర్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలన్నమాట. 90 రూపీస్ కన్నా కిందికి వచ్చింది అనుకోండి, ఫర్దర్ ఇంకా ఫాల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 115 కన్నా హయ్యర్ సైడ్ వెళ్తే ఇంకా హయ్యర్ సైడ్ వెళ్తుందని నమ్మకం ఉంటుంది అనమాట. ఇది ఒక డోజీ అంటే ఇండెసిషన్. అంటే బయర్స్ కి సెల్లర్స్ కి క్లారిటీ లేక కొట్టుకుంటున్నారు, ఏం జరుగుతుందని మనకి ఇంకా క్లారిటీ లేదు. ఆ క్యాండిల్ వీ హ్యావ్ టు ఇగ్నోర్ అనమాట. వెరీ వెరీ స్మాల్ బాడీ ఉంటుంది దీనికి. అండ్ ఇంకో ఇది వచ్చేసి కామన్ డోజీ. అండ్ మనకి ఇంకో వచ్చేసి ఇండెసిషన్ క్యాండిల్స్ మల్టిపుల్ ఉంటాయి కదా, సో మిగతావి కూడా డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్లై డోజీ అనమాట. ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ ఆల్సో ఇవి కొన్ని బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ అనమాట. సో లెట్స్ సే మనకు ప్రైస్ అన్నది 100 రూపీస్కి ఓపెన్ అయింది. ఓకే, అండ్ ఒక హెవీ ఫాల్ అన్నది వచ్చిందనమాట. ఒక 80 రూపీస్ వరకు పడిపోయింది అనుకుందాము. 80 రూపీస్ వరకు పడిపోయింది ఓపెన్ అయిన తర్వాత. 80 రూపీస్ వరకు పడ్డ తర్వాత మన బుల్లిష్ ఆర్ఎల్స్ బుల్స్ ఏమనుకుంటారంటే సచ్ డిస్కౌంట్ ఇంకా దీన్ని వద్దులేదే లేదని చెప్పేసి కొనడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఎంత హెవీగా కొంటారంటే కంప్లీట్గా 5 మినిట్స్లోనే 9:15 ఓపెన్ అయిన క్యాండిల్ 920 క్లోజ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ప్రైస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆర్ఎల్స్ వెరీ నియర్ బై 100కి ఓపెన్ అయింది కదా, వెళ్తే 100 వరకు వెళ్ళి క్లోజ్ అయిపోతుంది, లేకపోతే ఒక 98 వరకు వచ్చి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఇలా ఒక బాడీ అనేది ఫామ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడగానే మీకు అర్థం అయిపోవాలి, ఎప్పుడైతే కింది సైడ్ ఒక లాంగ్ విక్ వచ్చింది అంటే హ్యూమన్ బిహేవియర్. మనం హ్యూమన్ బిహేవియర్ ఏమనుకున్నాము, ఇప్పుడు మార్కెట్ కిందికి పడేయడానికి ట్రై చేసింది, క్యాండిల్ స్టిక్ అనేది కింది సైడ్ అంటే ఫర్దర్గా క్రాష్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ బుల్స్ అంత అగ్రెసివ్ ఉన్నారంటే 80 రూపీస్కి ఇంకా వదిలేదే లేదు, సచ్చా డిస్కౌంట్ కొనేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ఊరుకొచ్చారనమాట. ఊరుకొచ్చి హెవీగా కొనుక్కొని కంప్లీట్గా అసలు స్పేస్ కూడా ఇవ్వకుండా పై సైడ్ మూవ్మెంట్ అన్నది తీసుకెళ్ళిపోయినారు. మళ్ళీ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయిపోయింది. అందుకే దీన్ని బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ అంటారు. అంటే ఎప్పుడైనా ఇట్లా మార్కెట్ పడుతూ వచ్చింది అనుకోండి, ఎప్పుడైతే ఇది ఫామ్ అయిందంటే ఇది ఆల్మోస్ట్ హ్యామర్ లాగానే ఉంటుంది, కానీ హ్యామర్ కాదు. హ్యామర్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్ అయితే బుల్లిష్ రివర్సల్స్ ఆర్ డ్రాగన్ ఫ్లై డోజీ ఇలా ఉండమాట. వెరీ లాంగ్ విక్ ఉంటే ఒక్కొక్కసారి చిన్న విక్ కూడా హైయర్ సైడ్ ఉంటుంది. అండ్ లేకున్నా కూడా మనం దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అని అంటాం. అంటే ఇంత అగ్రెసివ్గా పడ్డా కూడా బయ్యర్స్ మొత్తం దాన్ని లిక్విడేట్ చేసేసుకున్నారు. ఏదైతే స్టాక్స్ ఆర్ ఎల్స్ ఏదైతే క్వాంటిటీ అనేది రిలీజ్ అయిందో మార్కెట్లో మొత్తం అబ్జార్బ్ చేసేసుకొని మొత్తం హై సైడ్ అనేది ప్రైస్ని పుష్ చేసేసారు అనమాట. అందుకే ఇక్కడ మనకు ఒక వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు ఇలా హైయర్ సైడ్ మూవ్ అవ్వడానికి కింద స్టాప్ లాస్ పెట్టుకొని. సో ఇది వచ్చేసి మనకు డ్రాగన్ ఫ్లై డోజీ. ఫ్రెండ్స్ మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి.